జయశంకర్ జిల్లా కేంద్రంలో సంకల్ప పాఠశాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్ని వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థిని చేసిన నృత్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థిని అభినందించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో ఏసీ తరగతి గదులతో సంకల్ప్ పాఠశాలను ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు మూర్తి, కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మొదటిది కనుక ఒక డిగ్రీ కాలేజీని ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఈరోజు ప్లే స్కూల్గా మార్చి భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి మంచి ఒక విద్యను అందించే కొరకు ప్లే స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయం. వారి యొక్క స్కూలుకు దినదిన అభివృద్ధి చెందాలని భూపాలపల్లిలో మరి చదివించేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మా పిల్లలు మంచి స్కూల్ కావాలి, మంచి కాలేజ్ కావాలి, విద్యావంతులు కావాలి, ప్రయోజకులు కావాలని కూలీనాలి చేసి కష్టపడి ఈరోజు మంచి పాఠశాల కొరకు చూస్తుంటారు. కనుక ఈరోజు ఏసీలతో ఏర్పాటు చేసి ఈరోజు ఒక వరంగల్, హైదరాబాద్ స్థాయిలో స్కూల్ను అంతకంటే మించి క్లాస్ రూమ్స్లలో ఫర్నిచర్ కానీ మంచి ఏసీ గదులతో పెట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రకంగా విద్య అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ఈ స్కూలు రాబోయేటువంటి రోజుల్లో నా సహకారం కానీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ పాఠశాల యాజమాన్యానికి ఫీజులు సరే రీజనబుల్గా పెట్టి మీకు లాస్ కాకుండా, ఏదైతే యాజమాన్యానికి లాస్ కాకుండా పేరెంట్స్కు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఈ యొక్క స్కూళ్ళు నడిపించే విధంగా చూడాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే ఉద్దేశంతో సాధారణ ప్రజలకు కూడా అనుకూలమైనటువంటి ఫీజు విధానంలోనే మేము ప్రణాళిక చెప్పడం జరిగింది. ఒక మంచి విద్యా విధానాన్ని రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ స్టాండర్డ్స్ డెవలప్ చేయడం కోసం మాకున్నటువంటి ఈ 25 సంవత్సరాల అనుభవంతో ఈ పాఠశాలను చాలా మంచి స్థాయిలో విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం.